క్యాన్సర్ అంటే ఏమిటి? చూడండి, మీరందరూ కూడా క్యాన్సర్ని చాలా బాగా వినే ఉంటారు. మీ యొక్క కుటుంబంలో, మీ దగ్గర బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరికైనా కూడా ఈ యొక్క జబ్బు సంభవించి ఉంటుంది. ఈ యొక్క పేరు వినగానే ఎంతో భయము, ఆందోళన కలుగుతూ ఉంటుంది. ప్రపంచం మునిగిపోతుందేమో, జీవితం ఇంతటితో సమాప్తము అనేటువంటి ఆందోళన చాలామందికి ఈ యొక్క శబ్దం వినగానే వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులారా, ఈ రోజున ఈ యొక్క జబ్బు గురించి మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క జబ్బు ఎందుకు వస్తుందని తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎలాగ దీన్ని అధిగమించగలం, ఎలాగ దీన్ని ఆపగలం అని కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. సో మొట్టమొదటిగా తెలుగులో క్యాన్సర్ను రాచపుండు అని అంటాం. అంటే ఈ యొక్క జబ్బు చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. కొన్ని 2000 సంవత్సరాల ముందుగానే ఈ యొక్క జబ్బును మానవుడు కనుగొని ఉంటున్నాడు. కనుక ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏమిటి అంటే, మన శరీరంలో మనకు తెలియకుండానే కణాల యొక్క విభజన జరుగుతూ ఉంటుంది. కణాల విభజన ప్రక్రియలో ఎలాంటి కంట్రోల్ లేకుండా, అంటే నియంత్రణ లేకుండా కణాల యొక్క విభజన జరుగుతూ ఉన్నప్పుడు ఒక కణితి ఏర్పడుతుంది. దానినే క్యాన్సర్ కణితి అని అంటాము. సో కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ కణితి ఎక్కడ ఉంటుంది, ఏ భాగంలో వస్తుందని మీరు చూసినట్లయితే, శరీరంలో ఏ భాగంలో అయినా కూడా ఈ యొక్క క్యాన్సర్ పుండు రావచ్చును. మీ యొక్క తల వెంట్రుకలు, తర్వాత గోర్లు, ఈ రెండు తప్ప మరి ఏ భాగంలో అయినా కూడా ఈ యొక్క జబ్బు రావచ్చును. సో కాబట్టి సర్వసాధారణంగా కనబడేటువంటి క్యాన్సర్లు ఏవి అని మనం చూసినట్లయితే, పురుషుల్లో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్లు పురుషుల్లో అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగనే రెండోదిగా చూసినట్లయితే ఊపిరితిత్తుల క్యాన్సర్లు, తర్వాత మరి పేగు క్యాన్సర్లు కనబడుతున్నాయి పురుషులలో. స్త్రీల్లోకి వచ్చేటప్పటికి మొట్టమొదటిగా మరి నంబర్ 1 క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ అని మనం చెప్పవచ్చును. రెండవదిగా గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సరు స్త్రీల్లో కనబడుతూ ఉంటుంది. మూడవదిగా వారిలో కూడా మరి నోటి క్యాన్సరు, తర్వాత పేగు క్యాన్సర్ కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి పురుషుల్లోనూ స్త్రీల్లోనూ వచ్చేటువంటి సర్వసాధారణ క్యాన్సర్లు మనం చూసినప్పుడు వాటికి కారణం ఏంటి అని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. క్యాన్సర్కి కాగల కారణాలు ఏంటి అని చూస్తే, మొట్టమొదటిగా పొగాకు నమలడము, పొగాకు త్రాగడం. దీనివల్ల సుమారుగా 40 నుంచి 50% క్యాన్సర్లు వస్తూ ఉంటున్నాయి. సో కాబట్టి పొగాకు త్రాగడము, నమలడము. రెండవదిగా అధికంగా మద్యపానం సేవించటము. మూడవదిగా కొన్ని రకాలైనటువంటి మరి ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఉండటము. ఉదాహరణకు మరి హెపటైటిస్ బి వైరస్ కావచ్చు. అన్నిటికంటే ఎక్కువగా కనబడేటువంటిది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. అలాగనే మరి పొల్యూషన్ వల్ల వస్తూ ఉంటుంది. ఎక్కువగా మరి ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, లేకుంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు. దీనివల్ల కూడా మరి క్యాన్సర్ యొక్క సంఖ్య క్రమేణా పెరుగుతూ ఉంది. అట్లనే మరి జన్యుపరంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 5 నుంచి 10% మాత్రమే. కుటుంబంలో, దగ్గర బంధువుల్లో, ప్రత్యేకంగా మరి తల్లి కానీ, తండ్రి, వారి యొక్క అమ్మమ్మ కానీ, లేకుంటే కూతుర్లో కానీ ఈ యొక్క జబ్బు ఇద్దరు కంటే ఎక్కువ మందిలో కనబడినట్లయితే కుటుంబంలో వచ్చేటువంటి రిస్క్ అనేటువంటిది పెరుగుతుంది. అలాంటి వాళ్లకు కొన్ని సులభమైన పరీక్షలు చేయించడం ద్వారా ఈ యొక్క జబ్బును మనం ముందుగా కనుగొనడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ సమయంలో మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ లక్షణాలు ఉంటే అది క్యాన్సర్గా మనం భావించవచ్చు. ఇది ఆలోచించినట్లయితే మరి సింపుల్గా ఇంగ్లీష్లో అయితే దాన్ని కాషన్ అంటాము. CAUTION అంటే C స్టాండ్స్ ఫర్ చేంజెస్ ఇన్ ద బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటాం. అంటే తెలుగులో మలమూత్ర విసర్జనలో మార్పులు రావడము క్యాన్సర్ యొక్క లక్షణము. మీకు మల విసర్జనలో ప్రత్యేకంగా మరి అధికంగా మీకు మోషన్ అవ్వటం లేదు, లేకుంటే విరోచనాలు అధికంగా అవుతున్నాయి, విరోచనాల్లో చీము పడుతూ ఉంది, లేక రక్తం పడుతుంది, లేకుంటే మరి మీకు నార్మల్గా మోషన్స్ అవ్వటం లేదు, ఒక నెల అయినా కూడా తగ్గటం లేదు, ఈ ఇబ్బందులు నెల కన్నా ఎక్కువ రోజులు ఉన్నాయి అంటే అది క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉంటుంది. రెండోదిగా మరి శరీరంలో ఏ భాగంలో అయినా కూడా ఒక పుండు ఏర్పడి ఆ పుండు మానటం లేదు, మానని పుండు అనేటువంటిది క్యాన్సర్ యొక్క లక్షణము. మొట్టమొదటిగా మనం చూసాం మల విసర్జన, మూత్ర విసర్జనలో మార్పులు. ఉదాహరణకు మన యొక్క మూత్రంలో రక్తం వెళ్ళడం, లేకుంటే మూత్రము ఈజీగా వెళ్ళటం లేదు. సో కాబట్టి అది లక్షణం అయి ఉండొచ్చు. రెండోదిగా నేను చెప్పినట్లు మరి పుండు, మానని పుండు నోట్లో కావచ్చు, లేకుంటే స్కిన్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మానకుండా పుండు ఉన్నట్లయితే, ఉదాహరణకు మరి మనం నాలుగు ఖర్చుకున్నట్లయితే ఆ యొక్క పుండు వారము 10 రోజుల్లో మానిపోతుంది. కానీ 2-3 వారాలైనా కూడా పుండు మానటం లేదు అంటే అది క్యాన్సర్ యొక్క లక్షణం అని గుర్తించాలి.
అలాగనే మూడవదిగా మరి మనం చూసినట్లయితే శరీరంలో ఏ భాగంలో నుంచి అయినా కూడా అధికంగా రక్తస్రావము లేకుంటే తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ అధికంగా అవుతున్నట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం అని మనం అనుకోవచ్చు. అలాగనే మరి మన యొక్క పుట్టుమచ్చలో ఇటీవల మార్పు వచ్చినట్లయితే, ఆ యొక్క మచ్చ పెరిగినట్లయితే, లేకుంటే అక్కడ ఏమైనా రక్తం కారినట్లయితే దాన్ని కూడా క్యాన్సర్ లక్షణంగా మనం భావించవచ్చు. తర్వాత మరి మనకు శరీరంలో క్రొత్తగా కణితులు ఏదైనా ఏర్పడ్డాయా అంటే రొమ్ములో కావచ్చు, మరి శరీరంలో ఏ భాగంలో అయినా కూడా క్రొత్తగా కణితులు ఏర్పడి పెరుగుతున్నట్లయితే నొప్పి లేకపోవచ్చు, అయినా కూడా ఇటీవల ఏర్పడిన కణితులు పెరుగుతూ ఉన్నట్లయితే మరి అది క్యాన్సర్ యొక్క లక్షణంగా మనం భావించవచ్చు. అలాగనే మానని దగ్గు, ఒక నెల అయింది దగ్గు తగ్గటం లేదు అంటే అది క్యాన్సర్ యొక్క లక్షణంగా మనం భావించవచ్చు. సో చేంజ్ ఇన్ బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్, అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్, thickening or lump anywhere in the body, indigestion or difficulty in swallowing, obvious change in the birth mole or wart, and lastly nagging cough. సో కాబట్టి ఈ లక్షణాలు గలవారు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు వైద్యుని సంప్రదించినట్లయితే ముందుగా కొన్ని పరీక్షలు చేసి జబ్బు ఉన్నదా లేదా అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ లక్షణాల గురించి నేను చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. చాలామంది మన దేశంలో మరి 3వ స్టేజ్లోను 4వ స్టేజ్లోను వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ జబ్బు చాలా లేట్ స్టేజ్లో కనుగొనడానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క లక్షణాలని ఇగ్నోర్ చేసి మరి చాలా లేటుగా మా దగ్గరకు వాళ్ళు వస్తూ ఉంటారు. సో కాబట్టి 80% మంది ముదిరిన స్టేజ్లో మన దగ్గరికి వస్తారు. క్యాన్సర్ రిజల్ట్స్ బాగా ఉండాలి అంటే ముందశలో జబ్బును కనుగొంటే పూర్తిగా నయం చేయడానికి వీలు పడుతుంది. సో కనుక ముందశలో జబ్బు కనుగొనాలి అంటే లక్షణాలు మనకు తెలిసి ఉండాలి. ఈ యొక్క లక్షణాలని మనము నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యము చేయకుండా మీరు వైద్యుని ఎదుగు వచ్చినట్లయితే ఖచ్చితంగా మరి మీకు ఈ యొక్క జబ్బు నుండి ముందుగానే బయటపడడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కాబట్టి సర్వసాధారణమైనటువంటి లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. సో కాబట్టి ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క జబ్బును బారిన పడకుండా మనం ఏమి చేయగలం, ఏమి చేస్తే క్యాన్సర్ రాకుండా ఉంటుంది అని ఆలోచిస్తే మరి క్యాన్సర్కి కారణం గురించి మనం ఆలోచించినప్పుడు ఇది జీవన శైలి వల్ల వస్తుందని మనం చూస్తూ ఉన్నాము. సర్వసాధారణమైనటువంటి మరి కారణం ఏంటి అని చూస్తే మనకి జీవన శైలి అనగా మనం తినేటువంటి ఆహారం కావచ్చు, మనం తాగేటువంటి నీళ్లు కావచ్చు, మనం పీల్చేటువంటి గాలి కావచ్చు, లేక మనకు అలవాట్లు కావచ్చు. అలవాట్లు అనగానే పొగ త్రాగటము, పొగ నమలటము, మరి మద్యపానం అధికంగా చేయటం, ఈ యొక్క అలవాట్ల వల్ల మన యొక్క జీవితంలో చాలా ప్రభావం పడుతూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు నేను పొగ త్రాగటం లేదు, ఇబ్బంది ఏమీ లేదు, మా ఫ్రెండ్స్ పొగ తాగుతున్నారు ఏంటి అని. కానీ సెకండ్ హ్యాండ్ స్మోక్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా మరి మీ యొక్క మిత్రుడు పొగ త్రాగినట్లయితే వాడు వదిలిపెట్టేటువంటి ఆ యొక్క పొగలో ఉన్నటువంటి టాక్సిక్ కెమికల్స్ సుమారుగా 50కి పైగా క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ అందులో ఉంటాయి. వాటి వల్ల మరియు క్యాన్సర్ యొక్క రిస్క్ అనేటువంటిది పొగ త్రాగని వారికి కూడా ఉంటుంది. 25% లంగ్ క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు మరి సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల వస్తూ ఉంటున్నాయి. సో కాబట్టి మరి బైబిల్లో రాయబడినట్లుగా మరి మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం అది కూడా చాలా ప్రాముఖ్యమని మనం గుర్తెరగాలి. ఎందుకంటే మనము మరి పొగ త్రాగపోయినప్పుడు కూడా త్రాగే వాళ్ళ దగ్గర ఉంటే మనకు కూడా రిస్క్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలాగనే అసలు ఈ క్యాన్సర్ జబ్బు రాకుండా మనం ఏమి చేయగలం, ఎలాంటి సూత్రాలు మనం పాటిస్తే ఈ జబ్బు రాకుండా మనం చూసుకోగలం, దీని గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మరి ఒకవేళ మీరు పొగ త్రాగుతున్నట్లయితే మానేయాలని నేను మనవి చేస్తున్నాను. ఎవరైనా కూడా పొగ నవ్వులుతున్నట్లయితే పొగాకును దయచేసి మానేయండి. మొట్టమొదటి సూత్రము పొగాకు నవ్వటము, పొగాకు త్రాగటము మానేయాలి. దీనివల్ల 40 నుంచి 50% క్యాన్సర్లు మనం నియంత్రించవచ్చును. సో కాబట్టి మొట్టమొదటి సూత్రము పొగాకు మానేయడము. రెండవదిగా చూసినట్లయితే మరి మనం ఊబకాయం అనేటువంటి దానివల్ల క్యాన్సర్ యొక్క సంఖ్యలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన యొక్క శరీరంలో నుండి బరువును బాగా కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము. అలాగనే మూడవదిగా మరి ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాం. అంటే మనం ఫిట్నెస్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది కనుక ఈ రోజుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం క్యాన్సర్ని నియంత్రించాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. నాలుగవదిగా మనం చూసినట్లయితే మరి అధికంగా మద్యపానం సేవించడం వల్ల కూడా క్యాన్సర్ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అది మానేయటం వల్ల చాలా మనకి లాభాలు కలుగుతూ ఉంటాయి. అలాగనే మరి ఐదవదిగా మనం చూసినట్లయితే అధికంగా మరి సన్లైట్లో ఎక్స్పోజ్ కాకుండా ఉంటాం. సుమారుగా 2 గంటల నుంచి 4 గంటల సమయంలో అల్ట్రావైలెట్ రేస్ యొక్క రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా మరి ఎండలో ఉండకుండా ఉంటే స్కిన్
స్కిన్ క్యాన్సర్స్ నుంచి మనం ప్రొటెక్షన్ మనకు దొరుకుతూ ఉంటుంది. అలాగనే మరి ఏడవదిగా మనం మాట్లాడవలసి వస్తే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. అలాంటివి మనం చేయించుకున్నట్లయితే జబ్బు మనలో లేకపోయినప్పుడు కూడా, ఆ లక్షణాలు మనలో లేకపోయినప్పుడు కూడా ముందుగానే ఈ యొక్క జబ్బును కనుగొనటానికి వీలు పడుతూ ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్స్ అని అంటాం. కొన్ని కామన్ క్యాన్సర్స్, ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, కొలన్ క్యాన్సర్ కావచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, లేకుంటే ఓరల్ క్యాన్సర్ కావచ్చు, వీటికి సంబంధించి కొన్ని సులువైన ఎంతో తక్కువ ఖరీదుతో కూడిన కొన్ని పరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి చేయించుకున్నట్టు ద్వారా ఈ యొక్క జబ్బును మనం ముందుగానే కనుగొనటానికి వీలు పడుతుంది. వాటినే స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ క్యాన్సర్ అని చెప్తూ ఉంటాం. స్క్రీనింగ్ టెస్ట్ అనగా ఏమిటి, ఇవి ఎందుకు చేయాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని మనం తెలుసుకుందాం. స్క్రీనింగ్ అనగానే మనకు జబ్బు శరీరంలో ఏర్పడక ముందే కొన్ని పరీక్షలు చేయించుకుంటే దాన్ని స్క్రీనింగ్ అంటాం. మనకు కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు పరీక్షలు చేయించుకుంటే దాన్ని డయాగ్నోసిస్ అంటాం, లేకుంటే రోగ నిర్ధారణ అంటాం. సో కాబట్టి స్క్రీనింగ్ ఎవరు చేయించుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు లేవు, అంతా బాగున్నాను నేను అనుకున్న వాళ్ళు తరచుగా వాళ్ళ యొక్క వయస్సును బట్టి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, స్త్రీల్లో ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సరు, గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సరు సర్వసాధారణంగా కనబడుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ రెండింటికి కూడా మనకు ఒక మంచి 2 టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్కు ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి అని చూస్తే వాళ్లకు 3 రకాల స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. మొట్టమొదటిగా మరి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే రొమ్ము యొక్క స్వీయ పరీక్ష, రొమ్ము స్వపరీక్ష అనేటువంటిది నెలకు ఒక్కసారి చేసుకున్నట్లయితే రొమ్ములో ఎలాంటి మార్పులు ఉన్నా కూడా మనం దానిని చూసుకుని తెలుసుకుని వైద్యుని సంప్రదించినట్లయితే వెంటనే దాన్ని నిర్ధారణ చేయడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కాబట్టి మంత్లీ వన్స్ రొమ్ము యొక్క స్వీయ పరీక్ష అనేటువంటిది చేసుకోవాలి. రెండోదిగా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే రొమ్ము యొక్క పరీక్షను వైద్యుని చేత చేయించుకోవటం. మరి 21 సంవత్సరం నుంచి 40 వరకు చూసినట్లయితే 3 సంవత్సరాలకు ఒక్కసారి మీరు వైద్యుని సంప్రదించినట్లయితే వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఎలాంటి గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి మార్పులు ఉన్నాయని చూస్తారు. ఈ 2 కాకుండా చాలా ప్రాముఖ్యమైనటువంటి స్క్రీనింగ్ టెస్ట్ రొమ్ము క్యాన్సర్కు అందుబాటులో ఉంది. దాని పేరే మ్యామోగ్రఫీ అంటాం. మ్యామోగ్రఫీ అనగానే ఏమిటి అంటే ఇది రొమ్ము యొక్క ఎక్స్రే అయి ఉంటున్నది. ఈ రొమ్మును ఒక ఎక్స్రేలో తీసి రొమ్ములో మనకి తెలియకుండానే, చేతికి తగలకుండానే చిన్న కణితులు ఏమైనా ఏర్పడ్డాయా, అంటే సుమారుగా మరి ఒక 1/2 సెంటీమీటర్ కావచ్చు, 1 సెంటీమీటర్ కావచ్చు, చిన్న కణితులు మనకు తెలియకుండానే ఇక క్యాన్సర్ ప్రారంభమైనట్లయితే దానిని మనం ముందుగానే నిర్ధారణ చేయడానికి, పట్టుకోవడానికి వీలు పడుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ముందశలో క్యాన్సర్ని పట్టుకుంటే దాన్ని పూర్తిగా మనం జయించవచ్చు. కాబట్టి మనకు లక్షణాలే లేకుండా ఉన్నప్పుడు మనం పట్టుకుంటే ఇంకా ముందుగా పట్టుకున్నట్టు. కాబట్టి దాని ద్వారా మనం జబ్బుపై పూర్తిగా జయాన్ని పొందడానికి వీలు పడుతుంది. సో రొమ్ము క్యాన్సర్ గురించి 3 పరీక్షలు చెప్పాను. మొట్టమొదటిది రొమ్ము స్వీయ పరీక్ష, రెండవది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మూడవది మ్యామోగ్రఫీ. సరే, ఈ మ్యామోగ్రఫీ ఎప్పుడు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవాలి అని చూస్తే 35 నుంచి 40 సంవత్సరాలు పైబడిన వారు సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క మ్యామోగ్రఫీ చేయించుకుంటే సరిపోతుంది. 20 నుంచి 40 సంవత్సరాల లోపల వాళ్ళు ఈ యొక్క మ్యామోగ్రఫీ చేయించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వారి యొక్క రొమ్ము ఎంతో డెన్స్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎక్స్రేలో ఏమీ కూడా కనబడదు. కాబట్టి చిన్న వయసు ఉన్న వాళ్ళు నాకు కూడా మ్యామోగ్రఫీ కావాలని అడగటం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. సో కాబట్టి 40 ఇయర్స్ దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క మ్యామోగ్రఫీ ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ చేయించుకోవటువంటిది మంచిది. అలాగనే సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి అని చూస్తే మరి సింపుల్ టెస్ట్ అందుబాటులో ఉంది. దాని పేరే ప్యాప్ స్మియర్ అని అంటాము. దీన్ని ఎలా చేస్తారు, ఇదేమైనా నొప్పి కలిగిస్తుందా అంటే ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగించదు. ఎందుకంటే మన యొక్క మరి గర్భాశయపు ముఖద్వారం మీద ఉన్నటువంటి కొన్ని కణాలను ఒక చిన్న పెన్సిల్ ద్వారా దాన్ని తీసుకుని దానిని మైక్రోస్కోప్లో చూసి జబ్బు ఏమైనా ప్రారంభమైందా లేదా అని తెలుసుకోవడానికి వీలు పడుతుంది. మరి గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ను ఒక 5 సంవత్సరాల ముందుగానే గుర్తించడానికి ఈ యొక్క టెస్ట్ మనకి అందుబాటులో ఉంది. సో కాబట్టి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ప్యాప్ స్మియర్ ఎవరు చేయించుకోవాలి, 21 సంవత్సరం నుంచి 40 సంవత్సరం వరకు 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. 40 సంవత్సరాలు పైబడిన వారు సంవత్సరానికి ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుంది. గర్భసంచి తీసేసిన వారు ఈ యొక్క టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం అసలు లేదు. సో కాబట్టి గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ గురించి, రొమ్ము క్యాన్సర్ గురించి మనం తెలుసుకున్నాం. పురుషుల్లో మరి సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ PSA టెస్ట్ అనేటువంటి చేయటం ద్వారా ఈ యొక్క ప్రోస్టేట్ క్యాన్సర్ని ముందుగా కనుగొనడానికి వీలు పడుతుంది. సంవత్సరానికి ఒక్కసారి PSA టెస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగనే కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద ప్రేగుక క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ టెస్ట్ మనకి అందుబాటులో ఉంది. దాన్నే మనం కొలనోస్కోపీ అనేటువంటి ఒక
చిన్న పరీక్ష ద్వారా కనుగొనడానికి వీలు పడుతుంది. సరే ఎవరు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి మనం చూస్తే మరి 10 సంవత్సరాలకు ఒక్కసారి 50 సంవత్సరాలు పైబడిన వారు చేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి నార్మల్గా వస్తే మరలా 10 ఏళ్ల వరకు కూడా అది చేయించుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే కోలాన్ క్యాన్సర్ అనేటువంటిది ఒక చిన్న పుండుగా ప్రారంభమై అది క్యాన్సర్లోగా మారాలి అంటే అంత సమయం పడుతుంది. సో కాబట్టి సర్వసాధారణమైనటువంటి ఇక క్యాన్సర్లు ప్రత్యేకంగా రొమ్ము కావచ్చు, గర్భాశయ ముఖద్వారం కావచ్చు, ఓరల్ క్యాన్సర్స్ ప్రత్యేకంగా నోటి క్యాన్సర్లు మీకు ఎలాంటి మార్పు నోట్లో కనబడినట్లయితే, తెల్ల మచ్చ కావచ్చు, నల్ల మచ్చ కావచ్చు, లేక మానని పుండు ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించండి. ఎలాంటి టెస్టులు లేకుండా టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ చేసి దానిని ముందుగా కనుగొనడానికి జబ్బు ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి వీలు పడుతూ ఉంటుంది.